అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆడవాళ్ళు తప్పు చేస్తే ఊరుకుంటారా? రచయిత అక్కిరాజు రమాపతిరావు గారు. ఇక కథలోకి వెళితే, ఎవరు? మగవాళ్ళు. ఎందుకో ఏం చేస్తారు? సాధిస్తారు, ఊరేసుకోవచ్చు, ఊరొదిలిపోవచ్చు, నిన్ను వదిలేశాననవచ్చు. ఈ ప్రశ్నలో రెండు ప్రశ్నార్థకాలు, రెండు సందేహార్థకాలు ఉన్నాయి. అవి ఏవంటే, ఆడవాళ్ళు ఊరుకుంటారా అని కాక, ఆడవాళ్ళు తప్పు చేస్తే మగవాళ్ళు ఊరుకుంటారా అని. పాపం 100కి 99 మంది ఊరుకుంటారు, 10కి 9 మంది తప్పు చెయ్యరు. ఇంత ధీమాగా నువ్వెట్లా చెబుతున్నావు గోవర్ధన్ అని అడిగాడు రంగరాజు. రంగా, నీకు గుర్తుందా? ఒక పౌర్ణమి నాడు బాగా పొద్దుపోయిన తర్వాత విశాఖపట్నం బీచ్ ఒడ్డున మన ఇద్దరం ఒకరికొకరం హెచ్చరించుకున్నాం, మాట ఇచ్చుకున్నాం. ఆ మాటేమిటి అన్నాడు ఐస్ క్రీం తింటూ గోవర్ధన్. భోజనాలైపోయాయి, పిండారబోసినట్లు వెన్నెలగాస్తున్నాడు చంద్రుడు. మల్లెపూలు అన్నీ కోసేశాం కదా, ఇంకా ఎక్కడి నుంచి ఈ వాసన అని అడిగింది సావిత్రి. నూతి చెప్టా పక్కన నైట్ క్వీన్ వాసన. అదీ కాక మరి మొగ్గలనుకొని మనం కొన్ని వదిలేసి ఉంటాం, అవి పూసి ఉంటాయి అని చెప్పింది శారద. రోజు ఇన్ని పూలు కోసి మాల కట్టాలంటే కష్టమే అంది సావిత్రి. రోజు నేను కోస్తానా? పొద్దున సాయంకాలం పనిపిల్ల పట్టుకెళ్తుంది, అదే నాకు కోసి ఇస్తుంది అని చెప్పింది శారద. మీకు మేడ మీద పడక, సాధారణంగా ఆ గది ఎప్పుడూ వాడం. ఎప్పుడో మా అమ్మ నాన్న వస్తే మేము పైకి వెళ్తాం, వాళ్ళు మెట్లెక్కలేరు కదా అందుకని. మీ అమ్మ నాన్న వస్తుంటారా అని అడిగాడు గోవర్ధన్. వచ్చి 1-2 నెలలో ఉండి వెళతారు ప్రతి సంవత్సరం. ఇప్పుడిక్కడికి నేను వచ్చి 8 ఏళ్ళు కావస్తోంది. సరే గోవర్ధన్, ఇందాక నీవు ఆ సంగతి గుర్తు చేశావు. నీవు రెడీ అయితే నేను రెడీ. అయితే టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చుందాం అన్నాడు గోవర్ధన్. సముద్రపు ఒడ్డు కదా, 10 కాగానే చల్లగాలి వస్తుంది. నీకు నిద్ర రాకపోతే పైనే బెడ్రూమ్, పక్కన వరండాలో కూర్చుందాం. దూరంగా సముద్రం హోరు కూడా వినబడుతూ ఉంటుంది. మనం ఏ రహస్యాలు చెప్పుకున్నా ఎవరికీ వినబడదు. మరి మిస్సెస్ గోవర్ధన్ నిద్రపోతారో ఏమో. ఆమె నిద్రపోవడానికి మన రహస్యానికి మధ్య షరతేమిటోయ్? నిద్ర వస్తే పోతుంది. అయినా ఇంత తొందరలో వాళ్ళు తెములుతారనుకోను. వాళ్లకు కూడా క్లాస్మేట్స్ రహస్యాలు ఉంటాయి కదా. ఇక అత్తగారు, ఆడబడుచులు, పట్టు చీరలు, బంగారాల ముచ్చట్లు వస్తే వాళ్లకు అర్ధరాత్రి కూడా నిద్ర రాదు. అవునంటారా సావిత్రి గారు అని గోవర్ధన్ వెటకారం చేశాడు. శారద పక్కున నవ్వింది. అస్తమానం ఆఫీసర్లు, షేర్లు, అమెరికాలు, మీకు మాత్రం అవే కబుర్లు కదా అని సావిత్రి వేళాకోళం చేసింది. మీరు ఎంతసేపు మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. నీవు పైకి రావడం, రంగా కిందికి రావడం ఏకకాలంలో జరుగుతాయి అని సావిత్రికి సైగ చేసి చెప్పాడు గోవర్ధన్. మిత్రులిద్దరూ మేడపైకి వెళ్ళారు. దూరంగా ఇసుకలో వెన్నెల మెరుస్తున్నది. చిన్న కాలనీ అది. 200 ఇండ్లు ఉండవచ్చు. దూరంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రం. చంద్రుడి మీద వలసలేర్పరచుకుంటారట దేశాల వాళ్ళు. మళ్ళీ అక్కడ వాణిజ్యం, పేటెంట్లు, ఆయుధీకరణ, నిరాయుధీకరణ బెదిరింపులు ఉండవా? 10 ఏళ్ల కిందట విశాఖపట్నంలో గోవర్ధన్, రంగరాజు క్లాస్మేట్సు. ఆర్ణవ శాస్త్రం చదివేవాడు రంగరాజు, అనుభౌతిక విజ్ఞానం చదివేవాడు గోవర్ధన్. భీమవరం దగ్గర పక్కపక్క ఊర్లు వాళ్ళవి. చిన్న క్లాసులు వీరవాసరంలోనే చదివారు. అప్పట్నుంచి స్నేహం. విశాఖపట్నంలో బీచ్లో ఒక పున్నమి రాత్రి వాళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందం ఏమంటే, మళ్ళీ వాళ్ళు మొదటిసారి కలుసుకున్నప్పుడు జీవితంలో తారసపడిన అత్యంత గోప్యమైన సంఘటన ఒకరికొకరు చెప్పుకోవాలని. ఇతరులకెవరికి, ఆఖరికి భార్యకు కూడా చెప్పడానికి సంకోచపడేది, మొహమాట పడేది, కొంపలంటుకునేది అయినా సరే ఓకే అంటే ఓకే అనుకున్నారేమో. అది ఇప్పుడు
ఒకరు గుర్తు చేస్తే ఒకరికి గుర్తు వచ్చింది. వేసవికాలం. మధ్యాహ్నమంతా బాగా ఉక్కబోసింది. కూలర్ పెట్టుకొని బాగా నిద్రపోయాడు గోవర్ధన్. సాధారణంగా 6ంటికి కానీ ఇంటికి రాను, ఇవాళ ముందే వస్తాను అని వర్క్ ప్లేస్కు వెళ్ళిపోయాడు రంగరాజు. సావిత్రిని తీసుకొని శారద తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి వస్తామని భోజనాలు కాగానే ఇద్దరూ కలిసి వెళ్ళారు. సాయంకాలం 5 వాళ్ళు వచ్చారు. గోవర్ధన్కి నిద్ర రావడం లేదు. అందుకే ఆ విషయం గుర్తు చేశాడు. ఆవాల కూడా ఇవాళ లాంటి పున్నమి రాత్రేనేమో ఐస్ క్రీం తింటూ ఉండగా గుర్తు వచ్చింది ఆ విషయం. ఆవాల బహుశా అది వేసవి రాత్రి. ఆవాల ఐస్ క్రీం తింటూనే వాళ్ళు ఈ విషయం అనుకున్నారు. తర్వాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు భీమవరంలోనే జరిగింది కాబట్టి రంగరాజు పెళ్లికి గోవర్ధన్ రాగలిగాడు. కానీ బొంబాయిలో జరిగిన గోవర్ధన్ పెళ్లికి రంగరాజు వెళ్ళలేకపోయాడు. తర్వాతెప్పుడో రైలు ప్రయాణంలో విశాఖపట్నంలో తటస్థపడినప్పుడు శారద సావిత్రిని చూసింది. కలుపుగోలుగా మాట్లాడింది. శ్రీహరికోట రమ్మని, రావాలని సావిత్రి దగ్గర ప్రామిస్ కూడా చేయించుకుంది. చెప్పు రంగా, ఇంజనీరింగ్ కాగానే పీహెచ్డీ చేయాలని నేను చాలా తాపత్రయపడ్డాను. బయటి వాళ్ళు యూనివర్సిటీలలో ఎటువంటి కక్షలు కల్మషాలు ఉండవనుకుంటారు. అక్కడున్నన్ని ఈర్ష్యాద్వేషాలు, భ్రష్ట రాజకీయాలు, కుల రోగాలు ఎక్కడా ఉండవు. నరసాపురం దగ్గర కొత్తగా ఆఫ్షోర్ డ్రిల్లింగ్ జరుగుతోంది. పెద్ద ప్రాజెక్టు. అక్కడ నాకు జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. 2-3 ఏళ్ళు పనిచేసి తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళి చేరిపోయాను. బాగానే ఉండేది. చమురు కనపడితే భలే ఉత్సాహంగా ఉండేది. చిన్నతనం. యూనివర్సిటీ నుంచి అప్పుడే ఫ్రెష్గా వచ్చాం కదా, అందరూ బహుమెచ్చుకునేవారు. 16 గంటలు పనిచేసినా ఏమీ అలసట అనిపించేది కాదు. మాధవాయపాలెం దగ్గర క్యాంపు. నా సీనియర్ ఇంజనీరు శ్రీనివాసరావుకు నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. 3 రోజులకొకసారైనా నన్ను వాళ్ళింటికి తీసుకొని వెళ్ళేవారు. శని ఆదివారాలు వాళ్ళింట్లోనే పని చేసుకునేవాణ్ణి. అప్పటికింకా కంప్యూటర్లు రాలేదు కాబట్టి చాలా పని ఉండేది. ఆయనకు పని తప్ప వేరే లోకం ఉండేది కాదు. తరచూ 10 రోజులు 15 రోజులు ఢిల్లీలో ఉండేవారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా పడవ మీదనే కాపురం. ఆయన అమెరికాలో 6 ఏళ్లుండి వచ్చారు. దేశం మీద ప్రేమ, కొత్తవి కనుక్కోవాలని, తాను పుట్టి పెరిగి బాగుపడిన తన మాతృదేశం బాగుపడితే తనకదే చాలనుకునేవాడు. ఆ తపన ఆయనకుండేది. స్వభావం చాలా మంచిది. ఎంతో మేధకుడు. క్లాస్ 4th వాళ్ళతో కూడా ఎంతో మర్యాదగా నెమ్మదిగా మాట్లాడేవాడు. నా దురదృష్టం, మొదట్లో అలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీనివాసరాజు గారి భార్య సౌందర్యవల్లి. ఆవిడ నా పట్ల చాలా ఆకర్షణ చూపేది, చొరవగా ప్రవర్తించేది. నేనొక్కన్నే ఉన్నప్పుడు ఏమిటేమిటో కబుర్లు చెప్పేది. మొత్తానికి ఆవిడకేదో అసంతృప్తి, ఎవరి మీదనో అసహనం. చిన్నగా కూపీలాగాను. వాళ్ళది నిడదవోలు, బ్రాహ్మలే, వైష్ణవులనుకుంటాను. తిరుపతిలో మ్యూజిక్లో MA చేశానని చెబుతుండేది. ఇక్కడ తాను పాడితే మొగుణ్ణి, రాపాడితే తన పాట ఎవరు వింటారు? సముద్రం వినాల్సిందే. ఆయనకు సంగీతమన్నా సాహిత్యమన్నా బొత్తిగా అభిరుచి లేదు. తనదొక భగ్న ప్రేమ కథ. అతడు మోసం చేశాడు. ఎందుకు చేశాడో తెలీదు. ఏం బావుకున్నాడో అంతకన్నా తెలీదు. తాను అతడే సర్వస్వం అనుకుంది. అంతవరకెందుకు? ఇప్పుడొచ్చి క్షమాపణ చెప్పినా తన వెంట వెళ్ళిపోతుంది. ఆ రేవతి ఏం బాగుంటుంది? చదువు సంధ్య కూడా లేవు. ఆవేశంగా పురుషాహంకారం, స్త్రీదాస్యం అంటూ గొంతు చించుకొని ఉపన్యాసాలు దంచుతుంది. ఆవిడతో శ్రీధరబాబు గారికి దోస్తీ. అబ్బే, అదేం లేదు. మన ప్రేమకు ఆటంకం లేదు. నేను నీవు అమెరికా వెళ్ళిపోవడమే ఖరారు అని నా కొంగు పట్టుకొని తిరిగేవాడు. ఎంత చదువుకున్నా ఇంటి దగ్గర నాకు ఒత్తిడి ఎక్కువైంది. పెళ్ళిగాక తప్పలేదు. పెళ్ళయింది కాబట్టి పిల్లలు పుట్టారు అని, తన జీవితం భగ్నమైపోయిందని నీతో వస్తాను, మనం నగలు తీసుకొని వెళ్ళిపోదాం అన్నంత దాకా వచ్చింది. నేను ఆవిడతో పాప సంబంధం ఏమీ పెట్టుకోలేదు. కానీ ఆవిడ వీలైనంత రెచ్చగొడుతుంటే అవశుణ్ణి అయ్యేవాణ్ణి. నాకు తండ్రి గారినో అన్నగారినో మోసపుచ్చుతున్నంత బాధ కలిగేది. ఆవిడ మీద ఆకర్షణ లేదని చెప్పలేను.
ఆమె చాలా అందంగా ఉండేది. అదీ కాక పర్వమైన వయసు, శృంగారం పేరుతో స్వేచ్ఛగా మాట్లాడగలిగేది. శ్రీనివాసరావు గారు నన్ను ఎంతో ప్రేమగా, అభిమానంగా, తనకన్నా సీనియర్ ఉద్యోగిగా గౌరవించేవారు, సలహాలు అడిగేవారు. మేము భోజనం చేస్తున్నంతసేపు, ఇంట్లో ఆఫీస్ పని, ప్రాజెక్టు పని చేసుకుంటున్నంతసేపు ఆమె అనుమానం లేకుండానే చనువుగా, మర్యాదగా ఉండేది. ఆయనకి ఇటువంటి విషయాలు తట్టనే తట్టవనుకుంటాను. ఆయన మనసంతా ఎక్కడో ఉండేది. బహు నెమ్మదస్తుడాయన. ఒక రోజున సౌందర్యవల్లి మృదువుగానే నన్ను నిర్బంధించింది. మనం ఇలా ప్రవర్తిస్తే శ్రీనివాసరావు గారికి తెలిస్తే తప్పు కాదా? ఆయన ఎంత బాధపడతారు? తలెత్తుకొని తిరగగలరా? ఈ ఉద్యోగం చేయగలరా అని అడిగాను. గంగలో దిగని ఇలా కోపంగా మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోవద్దు. నేను వేశ్యను అనుకోవద్దు. ఆయన మీద నాకు జాలి, గౌరవము ఉన్నాయి. కానీ నా జీవితం యాంత్రికంగా వ్యర్థమైపోవడం ఇష్టం లేదు. నాకు జీవితం పట్ల ఎంతో మమకారం ఉంది, ఆశలున్నాయి అని నిస్సంకోచంగా నా చేయి పట్టుకుందామే. నేను చాలా చెలించిపోయాను. ఆ రాత్రికి ఆమె సంకేతం కూడా ఏర్పరచింది. శ్రీనివాసరావు గారు ఆ కిందటి రోజే ఢిల్లీ వెళ్ళారు. మళ్ళీ వారం రోజుల దాకా రారు. నేను క్యాంపులో నా క్వార్టర్లో ఆ రోజంతా పిచ్చివాణ్ణైపోయాను. ఏమీ తోచలేదు. ఇక లాభం లేదని ఆ సాయంకాలమే భీమవరం వెళ్ళిపోయాను. మరి వారం రోజులకు శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత వెళ్ళాను. ఆమెను చూసినప్పుడు నాకు భయం, కచ్చ, కోపం కలిగాయి. ఆమె ఎంతో మామూలుగా, చలాకీగా నవ్వుతూ నన్ను పలకరించింది. నేను ఆ ఉద్యోగం మానుకొని వచ్చేస్తుంటే శ్రీనివాసరావు గారు చాలా బాధపడ్డారు. నీకు ఈ ప్రాజెక్టులో చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంతగానో నచ్చజెప్పారు. చూడు, మన రంగరాజు నేను చెబుతుంటే వినడం లేదు. బంగారం లాంటి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాడు. నువ్వైనా చెప్పు అని అమాయకంగా ఆమెకు సిఫార్సు చేశాడు. ఒక రోజున రాత్రి పొద్దుపోయిన తర్వాత బలవంతాన భోజనానికి ఉంచేసినప్పుడు ఆమె నా వైపు నిరసనగాను, ఆపేక్షగాను చూసి, ఇంకా పెళ్ళి, సంసారం, పిల్లలు, జంజాటం కూడా లేదు కదా, నాకు తెలిసిన మా వాళ్ళ పిల్ల ఉన్నది అని నవ్వింది. నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాను ఇవాల్టికి. లేకపోతే నా జీవితం ఏమైపోయి ఉండేదో. మాట వరుసకి ఆమెతో సంసారం పెట్టుకొని ఉండేవాడిననుకో. మా అమ్మా నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎంత బాధపడేవాళ్ళు. శ్రీనివాసరావు గారు ఎంత కుంగిపోయి ఉండేవారు. ఆమె పిల్లలను నేను పెంచగలిగి ఉండేవాన్నా? వాళ్ళు 4 ఏండ్లు 2 ఏండ్ల పిల్లలే కాబట్టి తల్లితోనే ఉంటారు కదా. వాళ్ళ భవిష్యత్ ఏమిటి? తర్వాత అందరిలాగానే నేను అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకున్నాను. మా నాన్న ఎంత సంబరపడ్డారో ఆయన స్నేహితుడితో వియ్యమందుతున్నానని. ఆఫ్కోర్స్ నేను చూశాను. ఇద్దరం ఏకాంతంగా 2 గంటలు మాట్లాడుకున్నాం. ఒకరి అభిరుచులు, ఆశలు ఒకరికొకరం అడిగి తెలుసుకున్నాం. నీవు వచ్చావు కదా పెళ్ళికి. శారదతో నాకు హాయిగానే జీవితం ముడిపడింది. ఇంతకుముందు 2 ఏండ్లు నేను త్రివేంద్రంలో ఉన్నాను. అందువల్ల నా 8 ఏండ్ల పిల్లాడు మా అమ్మ నాన్న దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. శారదకు అది కొంచెం కష్టమేననుకో. కానీ ప్రతి వేసవి సెలవులకు, క్రిస్మస్ సెలవులకు అమ్మా నాన్న వచ్చి నాతో ఉంటారు, మా అబ్బాయితో పాటుగా. నేను శారదకు ఎప్పుడైనా ఈ విషయం చెప్పాలనుకుంటాను. కానీ సిగ్గు, బిడియము. అలా చెప్పటం మంచిది కాదనిపించేది. ఏమంటావు నీవు? ఎంఎస్సి అయిపోయిన తర్వాత మరో 4 ఏండ్లు నేను వాల్తేరులోనే ఉండిపోయాను కదా. వెంటనే రీసెర్చ్కి అవకాశం లేకపోయింది. అందుకని డిపార్ట్మెంటుని అంటిపెట్టుకొని ఉన్నాను నేను. అప్పట్లో జరిగింది ఆ సంఘటన. ఇప్పుడు తలచుకున్న ఒళ్ళు గగురు పొడుస్తుంది. చాలా వింత సంఘటన. అప్పట్లో విశాఖలో కొత్త రేడియో స్టేషన్ వచ్చిందేమో. అందులో మాకు దూరపు బంధువు ఒకతను పనిచేస్తూ ఉండేవాడు. కుర్రాడే, నాకంటే 5-6 ఏండ్లు పెద్ద. పెళ్ళయింది. అప్పటికే అతడికి ఒక అబ్బాయి, చిన్నవాడు. 2 ఏండ్లో 3 ఏండ్లో ఉంటాయి. ఎప్పుడన్నా నన్ను అతడు భోజనానికి పిలిచేవాడు. నేనంటే చాలా ఇంట్రెస్ట్ చూపేవాడు. ప్రతి వారం కలిసేవాడు. ఆటవిడుపైతే హాస్టల్కి వచ్చేవాడు. అక్కడి నుంచి బీచ్కో, ఏదైనా బుక్ షాప్కో లేదా సినిమాకో వెళ్ళేవాళ్ళం. ఒకసారి సింహాచలం కూడా వెళ్ళి వచ్చిన గుర్తుంది. ఎప్పుడూ ఏవో రంగేలీ కబుర్లు చెబుతుండేవాడు. మాట్లాడితే ఏదో పచ్చి శృంగారం వలకబోసేవాడు.
నేనేం చేయగలను? అది అతడి స్వభావం. నాకు కూడా చెప్పొద్దు సరదాగానే ఉండేది. వయసు అటువంటిది కదా. ఏవో భూతు కథలు చెప్పేవాడు, వర్ణనలు చేస్తుండేవాడు. అటువంటి పద్యాలు అతడికి చాలా వచ్చు. అన్నట్లు అతడు ఒక పెద్ద కవిగారి కొడుకు. ఆ కవిగారికి బాగానే పేరుండేది. బహుశా ఆ కవిగారి పేరు ప్రతిష్టల బట్టే ఈ కవిగాడికి ఆ ఉద్యోగం వచ్చి ఉంటుంది. అతడి పేరు గురుమూర్తి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ గురువుగారి పేరు తనకు పెట్టుకున్నాడట. గురుమూర్తి భార్య నాకు వదిన వరస. ఆమెకు నా పట్ల ప్రత్యేక ఆదరం ఉండడానికి ఒక కారణం ఉంది. ఆవిడకు ఒక చెల్లెలుంది. ఆమెకు నేను ఈడు జోడు అని ఆమె ముచ్చట. అయితే ఆవిడ చెల్లెలకు అంత చదువు లేదు. అది విమలగారి బెంగ. అయితే 2-3 సార్లు వాళ్ళ చెల్లెల్ని నాకు చూపడానికి ఆమె ప్రయత్నం చెయ్యకపోలేదు. ఓసారి గురుమూర్తి నన్ను చాలా బలవంత పెట్టాడు. వాళ్ళ అత్తగారి ఊరు యలమంచిలి ప్రయాణం పెట్టి అది ఎందుకో కలిసి రాలేదు. ఓసారి గురుమూర్తి ప్రతాపం నిజమా లేక వట్టి మాటతీట అని నాకు చాలా అనుమానం వేసింది. గురుమూర్తి నాతో మాత్రమే తన కేలీ కలాపాలు ఏకరువు పెట్టి ఊరుకునేవాడు కాదు. నా స్నేహితులతోనూ అంత చనువుగా ఏమీ ఎబ్బెట్టు లేకుండా కోతలు కోసేవాడు. పేకాట వ్యసనం కూడా ఉండేది గురుమూర్తికి. అందువల్ల మా డిపార్ట్మెంటులో ఒకరిద్దరు లెక్చరర్ల ప్రాపకం కూడా సంపాదించాడు. నా దగ్గరకు వస్తూనో లేక వాళ్ళ దగ్గర నుంచి వస్తూనో తరచూ నాకు తారసిల్లేవాడు. ఓ రోజున ఉండబట్టలేక నేను సూటిగా అడిగాను, నీ వీరోచిత శృంగారం వట్టి బడాయా నిజమా అని. పోనీ నాతో ఈ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల దాకా ఉండు, నీకే తెలుస్తుంది. 9 గంటల దాకా నేను క్లబ్బులో ఉండాలి అన్నాడు. సరే అయితే నన్ను క్లబ్బు దగ్గరకు వచ్చి నీకు కబురు పెట్టమంటావా అని అడిగాను. కబురు పెట్టడం దేనికి? లోపలకు రాలేవా? అదేం పోరాని చోటు కాదే. పోరాని చోటుకైనా ధైర్యంగా రంజుగా కులాసాగా పోయి రావాలి. అది మగసిరి అంటే. మంచి దినము నేడు మహారాజుగా రమ్మనవే అని జావలి వినలేదా అని ఒక వెకిలి నవ్వు విసిరాడు. మగువ తన కేలికా మందరం వెడలెన్ అని కూనిరాగం తీశాడు. వీడిదంతా ఆ గిరీశం చెప్పినట్టు వట్టి టస్సాయేమోనని నా అనుపు, నా గునుపు. సరే నేను 9 గంటలకు ఆ ఆఫీసర్ క్లబ్బుకు వస్తాను అన్నాను. అంతకన్నానా? శుభస్య శీఘ్రం. ఇవాళ నీకు ఆరంగ్రేటం ఏర్పాటు చేస్తాను. క్లాస్ 1కే తీసుకువెళ్తాను అన్నాడు గురుమూర్తి. నాకు ఒకటే గుబగుబ. వయసు అలాంటిది కదా. ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో ఎవరికైనా తెలిస్తే ఎంత నామర్దా. నా మొహం ఎక్కడ పెట్టుకొని తిరగగలను అని బెరుకు పుట్టింది. పిరికి అనిపించింది. మళ్ళీ గురుమూర్తికి అవన్నీ కోతలని గట్టి నమ్మకం కలిగింది. బాగా గుర్తుపట్టడానికి వీలు లేనంతగా రోజూ చూసే వాళ్ళకైతే అసలు తెలియకుండా డ్రెస్ చేసుకున్నాను. చలికాలం ఇంకా ప్రారంభం కాకపోయినా మఫ్లర్ ఒకటి చుట్టుకున్నాను. కళ్ళు మాత్రమే చూడగలిగేలా నానా తంటాలు పడి క్లబ్బు దగ్గరకు చేరాను. గురుమూర్తి చుట్ట కాలుస్తాడని నాకు తెలీదు. అతడి జట్టులో నానా కంగాలి మనుషులున్నట్లున్నారు. భేష్, సత్యహరిశ్చంద్రుడి తర్వాత నువ్వే మాట నిలబెట్టుకునే మనుషులలో జమ అనుకో. ఇప్పట్టును చూసి కానీ ఇప్పట్టున లేవలేను మరి. ఇంచుక నిల్వం ఇప్పుడే వచ్చదన్ అని పద్యమో పాడో అంటూ దాంతో పెద్దగా నవ్వాడు. అతడి మిత్రులు వీడు వదిలితే చాలురా బాబు అనే మూడ్లో ఉన్నట్లుండి వెంటనే ముక్కలు కలిపేశారు. నాకు ఒకటే వణుకు పుట్టుకుంది. రేపెప్పుడైనా వీళ్ళింటికి వెళితే విమలగారి ముఖం ఎలా చూడాలి, ఆమె ఇచ్చే కాఫీనో మంచినీళ్ళో ఎలా తీసుకోవాలి అని. నిజంగానే తెగించాడు గురుమూర్తి. అప్పటికింకా విశాఖలో ఆటోలు ఎక్కువగా తిరగడం లేదు. క్లబ్బు కాబట్టి ఒకటి ఎలానో దొరికించుకున్నాడు గురుమూర్తి. ఆ ఆటో అతను గురుమూర్తిని గుర్తుపట్టాడు. నాకు ముచ్చమటలు పోస్తున్నాయి. ఈ వెలది వెన్నెలలో ఆ మఫ్రార్లేమిటోయ్ గోవర్ధన, నీకు మీ వాళ్ళు తప్పు పేరు పెట్టారు. ఇంటికా అన్నాను నేను. ఇప్పుడు ఇంటికెందుకు, మరునింటికి అని నవ్వుతున్నాడు గురుమూర్తి. అన్నంత పని చేశాడు. తీరా అక్కడకు వెళ్ళిన తర్వాత నేను లోపలకు రాను, ఆటోలోనే కూర్చొని ఉంటాను అన్నాను నేను. బోలెడు ఆశ్చర్యపడిపోయాడు గురుమూర్తి. సరే ఒకందుకు అది మంచిదేలే, నీకు స్వాగతం చెప్పిస్తాను, ఓ అరగంటలో నేను వచ్చేస్తాను, కూర్చొని ఉండు అని లోపలికి వెళ్ళిపోయాడు. అరగంటే అయ్యిందో పావుగంటే అయ్యిందో నాకు తెలీదు.
నాకు ఆటోలో చచ్చే చావుగా ఉంది. గురుమూర్తి కాసేపటికి బయటకు వచ్చాడు. అతడితో సరసురాలిని కూడా తెచ్చాడు. వెళ్ళవయ్యా, నీది లక్కీ ఛాన్స్. ఇవాళే వచ్చారట నెల్లూరు నుంచి ఈ సరుకు. నేను మొహం ఎత్తుకోలేకపోయాను. ఆ వచ్చిన సరసురాలు చెయ్యి పట్టుకొని బలవంతాన లాక్కొని పోయేటట్లున్నది. భయమో భీతో నా అదృష్టమో పోదాం పదవయ్య గురుమూర్తి అన్నాను వణుకుతూ. పకపక నవ్వాడు గురుమూర్తి. సరేపా, ఇంతకు నీకు ఆ అదృష్టం లేదు. వారవనిత జనిత అనేదో పద్యం ఉంది చూడు, అది నీ మొహాన లేదు. బతుకుజీవుడా అని అక్కడ నుంచి పారిపోయి వస్తుంటే మగతలో ఉన్నాడా మగతనం లేదా అని నా గొంతు పిసికినట్లు కిసుక్కున నవ్వింది ఆ పిల్ల. పిల్లానే చెప్పాడు గురుమూర్తి ఆటోలో. రంగా, నేను ఆ రోజు అట్లా బతికి బయటపడడం షీర్లక్ అనుకో. నీతి అవినీతి పాపం పుణ్యం అవన్నీ అలా ఉంచు. నేను ఆ కొంపలోకి పోయి ఉన్నట్లయితే సావిత్రికి ఎంతో ద్రోహం జరిగిపోయి ఉండేది కదా. పాపం, ఆవిడకంత ద్రోహం ఎందుకు జరగాలి? తానెలా ఉండాలి అని నేను ఆశిస్తానో నేను అలానే ఆమెకు దక్కాలని ఆమె అనుకోవడంలో అత్యాశ కానీ దురాశ కానీ అనుకోకూడనిది కానీ ఏమున్నాయి? మొదటి రోజున సావిత్రిని దగ్గరకు తీసుకుంటున్నప్పుడు నాకు చాలా భయం పుట్టింది. ఆమె చూడకుండా కన్నీళ్లు తుడుచుకోవటానికి తంటాలు పడాల్సి వచ్చింది. ఏదో పొలమారినట్లు దగ్గొచ్చినట్లు నటించాను. ఏమండి, ఇంకా నిద్రపోతున్నారు? లేవండి లేవండి, మా బాబు కదూ, మా కన్న కదూ అని పక్క అంచు మీద కూర్చొని తట్టి లేపుతున్నది సావిత్రి. అటు నుంచి ఇటు తిరిగి మత్తుగా సావిత్రి వైపు చూశాడు. అమాంతం ఆమె నడుం చుట్టూ చెయ్యి బిగించాడు గోవర్ధన్. నాన్సెన్స్, లేవండి లేవండి త్వరగా, అప్పుడే నా స్నానం కూడా అయిపోయింది. ఇవాళ రాజుగారు మనకు బోట్ షైర్ ఏర్పాటు చేశారు. వెళ్ళి అలా సముద్రంలో పడిపోదాం. మా బాబు కదూ, చప్పున తెమలాలి. సావిత్రి వైపు పూర్తిగా కళ్ళు విప్పార్చి చూశాడు గోవర్ధన్. ధగధగ మెరిసిపోతున్నది. మల్లెపూలు బాగా విచ్చుకొని తడిసి మాదకత కలిగిస్తున్నాయి. సావిత్రికి తెలుసు, సాయంకాలం మల్లెపూల కన్నా తెల్లవారుజామున మల్లెలు తికమక పెట్టేస్తాయి అని గోవర్ధన్ సిద్ధాంతం. మొదటిసారి గృహప్రవేశం అప్పుడు తాను తన భుజానికి చేరబడి నిద్రపోతుంటే ఆ తెల్లవారుజాము మల్లెపూల వాసన తానింకా మరచిపోలేను అని గులిపిస్తుంటాడు. తానేదో ఆమె బిడ్డడైనట్లు తీసుకెళ్లి నీళ్లు పోయాల్సి ఉన్నట్లు గారాబం చేస్తోంది సావిత్రి. పట్టుచీరలో దేవతలాగుంది. మల్లెపూలు చెదరటం ఆమెకిష్టం లేదు. బద్దకిస్తూ ఆవలిస్తూ లేచాడు గోవర్ధన్. మురిపెంగా వెనకాలే వెళ్ళింది సావిత్రి. స్నేహితులు కలిస్తే తెల్లవార్లు కబుర్లేనా? ఈయన మీకు రాత్రి చెప్పలేదా? పొద్దున 8 గంటలకు మనం బోటు షికారు వెళ్తున్నామని. మీ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. మేమిద్దరం ఎప్పుడో తెమిలాం. మీదే ఆలస్యం అంది శారద చనువుగా. నాకేం తెలుసు, రంగా నాకు ఆ సంగతి చెప్పలేదు అని సంజాయిషి ఇచ్చుకున్నాడు గోవర్ధన్. నెల్లూరు స్టేషన్లో తెల్లవారుజామున 4:30 గంటలకు ట్రైన్. శారద రంగరాజు వాళ్ళని రైలెక్కించి సెండాఫ్ ఇవ్వటానికి వచ్చారు. రైలు కదులుతుండగా చేతులూపుతూ తెలుపు నలుపు కాని ఆకాశం కింద లైట్ల వెలుతురులో నిశ్శబ్దంగా వెనక నుంచి కనబడకుండా వెనకబడిపోయారు రంగరాజు శారద. ఫస్ట్ క్లాస్ కూపేలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరులో వాళ్ళు దిగిపోయారేమో, ఎవరూ లేరు. సర్దుకొని ఎదురెదురు సీట్ల మీద కూర్చున్నారు సావిత్రి గోవర్ధన్. కూపే అంతా విచ్చిన మల్లెపూల వాసన గుబాలిస్తున్నది. గోవర్ధన్ సీటు మీద పడుకోబోతూ ఉండగా గోముగా అతన్ని పడుకోనివ్వకుండా పక్కనే కూర్చుంది సావిత్రి. తన భుజం మీద చెంప అంచి ఏదో అడగాలని తమకిస్తున్నట్లు అతడి కనిపిస్తున్నది. మొన్న రాత్రి అంతా మా కబుర్లైతే నిన్న రాత్రంతా మీ కబుర్లే సరిపోయే కదా. రాత్రి ఏ 12 1 గంట అయి ఉంటుంది. నీవు మేడ మీదికి వచ్చేసరికి అని లాలనగానే అడిగాడు గోవర్ధన్. ఆహ్లాదకరమైన ఉదయకాంతి సగం తెరిచి ఉంచిన గాజు కిటికీ తలుపుల్లోంచి కనబడుతోంది. అవునండి, ఆడవాళ్ళు తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరు? మగవాళ్ళు. గోవర్ధన్ ఉలికిపడ్డాడు. ఆవాళ రాత్రి ఆమె తన కథ పొంచుండి విన్నదా? ఆమె ఎప్పుడు పైకి వచ్చిందో తనకు తెలీదు. తాను గదిలోకి వెళ్ళేసరికి వేకువ 3 గంటలు కావస్తోంది. ప్రశాంతంగా ప్రఫుల్ల దరహాసంతో నిద్రపోతున్న ఆమెను అప్పుడు కదిలించటానికి ఇష్టపడలేదు. అలసటతో మేను వాల్చాడు. ముందు సగం కథ ఆమె విన్నట్లు లేదు. తమితో ఆమె పెదవులు తన వైపు తిప్పుకొని
పడుకో కాసేపు, మద్రాసులో మన బ్రేక్ఫాస్ట్ అని కుషన్ సీట్పై జారబడ్డాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.